హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ పురాతన విజ్ఞానం. ఈరోజు మన వీడియోలో శని దోషం ఉన్నా కానీ కొన్ని రాశుల వాళ్ళకి లక్కు ఉంటుంది. ఆ రాశిలో మీ రాశి ఉందో లేదో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మీనరాశిలో సంచారం చేస్తున్న శనీశ్వరుడు వల్ల మేషం, సింహం, కన్య, ధనస్సు, కుంభం, మీనరాశుల వారు శని దోషాన్ని అనుభవించడం జరుగుతోంది. అర్ధాష్టమ శని, సప్తమ శని, అష్టమ శని, ఏలినాటి శని వంటి దోషాల వల్ల ప్రతి పని ఆలస్యం కావడం, రావలసిన డబ్బు రాకపోవడం, పదోన్నతులు ఆగిపోవడం, కొద్దిపాటి అనారోగ్య సమస్యలు, శ్రమ పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. ఈ దోషాలన్నీ 2027 డిసెంబర్ వరకు కొనసాగుతాయి. అయితే శనికి కొద్దిగా పరిహారం చేయించడం వలన ఇవే రాశులకు కొద్దిగా ఆలస్యంగానైనా శుభయోగాలు కలిగే అవకాశం ఉంది. శివార్చన, శనికి ప్రదక్షిణలతో ఈ శనిగ్రహం బాగా అనుకూలంగా మారడం జరుగుతుంది. దానిలో మొదటిది మేషరాశి. ఈ రాశి వారికి శని వ్యయస్థానంలో సంచారం వలన ఏలినాటి దోషం కలిగింది. దీనివల్ల ప్రతి పని ఆలస్యం కావడం, శ్రమ తిప్పలు ఎక్కువగా ఉండడం, కొద్దిగా వైద్య ఖర్చులు పెరగడం వంటివి జరిగే అవకాశం ఉంది. శనికి తరచూ ప్రదక్షిణలు చేసే పక్షంలో శని అనుగ్రహానికి పాత్రులయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా విదేశాల్లో ఉద్యోగాలు లభించడం, ఉద్యోగాల్లో శక్తి సామర్థ్యాలు పెరగడం, నైపుణ్యాలు వృద్ధి చెందడం వంటివి జరుగుతాయి. డబ్బు దాచుకోవడం అలవాటవుతుంది. రెండవది సింహరాశి. ఈ రాశికి అష్టమ శని దోషం ఏర్పడింది. దీనివల్ల ఆదాయం పెరగకపోవడం, ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు పరిష్కారం కాకపోవడం, వ్యయ ప్రయాసలు ఎక్కువ కావడం, ఉద్యోగంలో గుర్తింపు లభించకపోవడం వంటివి జరుగుతాయి. శనికి ప్రదక్షిణలు చేయడం, శివార్చన చేయించడం, దీపం వెలిగించడం వంటి చిన్నపాటి పరిహారాల వల్ల ఉద్యోగంలో శుభ పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉంది. కొద్దిపాటి శ్రమతో ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. మూడవది కన్యారాశి. ఈ రాశికి సప్తమ స్థానంలో శని సంచారం వల్ల ప్రతి పనిలోనూ వ్యయ ప్రయాసలు ఎక్కువగా ఉంటాయి. కొద్దిగా అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. వైద్య ఖర్చులు పెరుగుతాయి. ప్రయత్నాల్లో ఆటంకాలు ఎక్కువగా ఉంటాయి. వీటి నుంచి బయటపడడానికి శనీశ్వరునికి తరచూ తైలాభిషేకం చేయించడం మంచిది. దీనివల్ల ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాలు సానుకూల పడతాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఆదాయం వృద్ధి చెందుతుంది. తదుపరి ధనస్సు రాశి. ఈ రాశికి చతుర్థ స్థానంలో శనీశ్వరుడు ఉండడం వలన అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది. దీనివల్ల కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. అపార్థాలు చోటు చేసుకుంటాయి. శుభకార్యాలకు భంగం ఏర్పడుతుంది. ఆస్తి సమస్యలు ఇబ్బంది పెడతాయి. గృహ నిర్మాణానికి ఆటంకాలు పెరుగుతాయి. ఈ రాశివారు శనికి తరచూ ప్రదక్షిణలు చేయటంతో పాటు శివార్చన చేయించడం వలన ఈ పరిస్థితిలో మార్పు వస్తుంది. ఉద్యోగంలో హోదా పెరుగుతుంది. ఆదాయానికి లోటుండదు. తరువాతది కుంభరాశి. ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం జరుగుతుంది. దీనివల్ల ఆదాయం పెరుగుదల ఉండకపోవచ్చు. కుటుంబంలో సుఖ సంతోషాలు తగ్గుతాయి. శుభకార్యాలు వెనుక పట్టు పడతాయి. మాట తొందర ఎక్కువగా ఉంటుంది. రావలసిన సొమ్ము ఒక పట్టాన చేతికి అందదు. సహాయం పొందిన వారు ముఖం చాటేస్తారు. ఈ దోషాలు తగ్గటానికి నలుపు రంగు కలిసిన దుస్తులు ఎక్కువగా ధరించడం మంచిది. ఆదాయం వృద్ధి చెందుతుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. చివరిది మీనరాశి. ఈ రాశి వారికి ఏలినాటి శని దోషం కొనసాగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మీ ప్రాధాన్యం ప్రభావం బాగా తగ్గుతాయి. పదోన్నతులు, జీతభత్యాల పెరుగుదల ఆగిపోతాయి. మిత్రులు, సన్నిహితులు బాగా దూరమవుతారు. కుటుంబ జీవితం అస్తవ్యస్తమవుతుంది. అనారోగ్యాలు ఇబ్బంది పెడతాయి. ఈ పరిస్థితి నుంచి బయటపడాలన్న పక్షంలో శివార్చన, శనికి పూజలు చేస్తే పేరు ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆదాయం నిలకడగా సాగిపోతుంది. ఖర్చులు చాలా వరకు తగ్గుతాయి.
చూసారు కదండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.